ఒక గొప్ప చక్రవర్తి తన కుమారునికి పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకు వచ్చిన కొన్ని వందల మంది రాజకుమార్తెల్లో ముగ్గురిని ఎంచుకున్నాడు. మరి మహారాణి అంటే అందం, తెలివితో పాటు మంచి చెడులు నిర్ణయించుకునే వివేచన ఉండాలి కదా. అందుకే వాళ్ళ ముగ్గురికి ఒక పోటీ పెట్టాడు. అదేంటంటే వాళ్ళ ముందు 3 ఆప్షన్స్ పెట్టాడు. మొదటిది రాజ్యంలోకెల్లా అత్యున్నత స్థానం, గొప్ప జీతం, సుఖమైన జీవితం. రెండవది నగలు, బంగారం, డబ్బు, కోరిన తిండి, కావలసినంత, కోరినంత, జీవితమంతా. 3 కేవలం మహారాణిగా ఉండటం. వాళ్ళల్లో 2 మొదటి రెండింటినీ కోరుకున్నారు. మహారాణి హోదా కోరుకున్న అమ్మాయిని రాజు అడిగాడు, ఎందుకమ్మా సుఖమైన జీవితం, హోదా, డబ్బు కోరుకోకుండా కేవలం మహారాణిగా ఉండటం కోరుకున్నావు? అంటే అమ్మాయి, నేను కోరుకుంది కేవలం మహారాణిగా ఉండటం కాదు, మహారాజును కలిగి ఉండటం. ఆయన ఉంటే వాళ్ళు అనుభవించేవన్నీ నావే కదా, ఎందుకంటే అవి అన్నీ ఆయనవే కదా అందంట. క్రైస్తవులుగా ఉండటం అంటే మహారాజును కోరుకోవటం, మహారాజును కలిగి ఉండటం. దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములు ఆయన ఇస్తాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవని కీర్తనలు 96 అధ్యాయం 6వ వచనం చెప్తుంది. మనమేమో ఆ 2 అమ్మాయిల్లాగా ధనం కొరకు, ఘనత కొరకు, బలం కొరకు, సౌందర్యం కొరకు ఆయన సన్నిధిని వదిలి పరిగెడతాము. పరమందున్న తన ధననిధి నుండి మన ప్రతి అవసరత తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి పొందటానికి ఈరోజు నువ్వు ఆలయానికి వెళ్తున్నావా? ఆలయం విడిచి పరిగెత్తే ఆలోచనలో ఉన్నావా? వివేచన కలిగి నిర్ణయం తీసుకో.